హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో మరమరాలతో 2 రకాల స్నాక్స్ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మరమరాలు ఉండలు అలాగే కారం మరమరాలు రెండు కూడా పిల్లలు ఇష్టంగా తింటారు. తక్కువ టైంలో చేసుకోవచ్చు. ముందుగా మరమరాలు ఉండలు చూద్దాము. 3 కప్పుల మరమరాలు తీసుకున్నాను. మీరు చిన్న కప్పుతో కానీ పెద్ద కప్పుతో కానీ ఎలా తీసుకున్నా కూడా పర్వాలేదు. 3 కప్పుల మరమరాలు ఈ కొలతలతో చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. ఏదైనా ఇలాంటి స్టీల్ ట్రే కానీ ప్లేట్ కానీ తీసుకొని కొంచెం నూనె రాసుకోవాలి, లేదా బటర్ పేపర్ మీద అయినా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మరమరాల్ని వేయించుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మరమరాలు వేసి లో ఫ్లేమ్లో ఇవి కొంచెం క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల ఉండలు కరకరలాడుతూ బాగా వస్తాయి, లేదంటే మెత్తగా అయినట్టు అయిపోతాయి. చూడండి, ఇలా బాగా వేగినాయి కదా, ఈ విధంగా క్రిస్పీగా ఉండాలి. ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 కప్పుల మరమరాలకి అదే కప్పుతో 1 కప్పు బెల్లం వేసుకోవాలి. 1/2 కప్పు నీళ్లు పోసి పాకం రానివ్వాలి. ఇలాంటి మరమరాలు ఉండలు కానీ వేరుశనగ ఉండలు లేదా వేరుశనగ పప్పచ్చు, బూందీ ఉండలు ఇలా ఏం చేసినా సరే మెత్తన బెల్లం తీసుకోవాలి. మెత్తన బెల్లం అయితేనే బాగా వస్తుంది, గట్టి బెల్లం తీసుకోకూడదు. చూడండి, బెల్లం అంతా ఇలా కరిగింది కదా. ఒకవేళ బెల్లంలో ఇసుక గడ్డి అలా ఏమన్నా ఉన్నాయి అనుకుంటే ఒకసారి వడపోసి ప్యాన్ కడిగి మళ్ళీ పాకం పెట్టుకోవచ్చు. దీనికి బాగా ముదురు పాకం రావాలి. చూడండి, ఇది ఇలా బాగా చిక్కబడింది కదా. ఇప్పుడు ఒకసారి పాకం చూద్దాము. ఇలా నీళ్ళల్లో కొంచెం పాకం వేసి చూసుకున్నప్పుడు ఈ విధంగా గట్టిగా అవుతుందండి. ఇలా గట్టిగా అయ్యి కొడితే టంగుమని సౌండ్ వస్తుంది. చూసారు కదా, పాకం ఈ విధంగా ఉండాలి, సాగకూడదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాకంలో 1 స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్నాక మనం ముందుగా వేయించిన మరమరాలు కూడా వేసి కలుపుకోవాలి. నూనె వేసుకోవడం వల్ల అంటుకోకుండా బాగా వస్తుంది. అదే గట్టి బెల్లం అనుకోండి, ఈ విధంగా ఉండదు, పొడి పొడిగా అయినట్టు అయిపోతుంది. గవ్వలు కొమ్ములు అలా చేసినప్పుడు గట్టి బెల్లం వాడుకోవాలి. ఇలాంటి వాటికి మెత్తని బెల్లం తీసుకోవాలి. బెల్లంలో 2 రకాలు ఉంటాయి. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాక మనం ముందుగా నూనె రాసిన ప్లేట్లోకి వేసుకోవాలి. చేతికి కూడా నూనె రాసుకొని ఈ విధంగా ఉండలు చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇదే విధంగా అన్ని ఉండలు చుట్టుకోవాలి. ఇవి కొంచెం గబగబా చేసుకోవాలండి, లేదంటే గట్టిపడిపోతుంది. లేదా మీకు అచ్చులా పోసుకొని ముక్కల్లాగా కట్ చేసుకోవచ్చు. చూడండి, అన్ని ఇలా చేసుకున్నాం కదా. ఇంతేనండి, మరమరాలు ఉండలు తయారైనవి. చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు కారం మరమరాలు చూద్దాం. ఇవి కూడా చాలా త్వరగా అయిపోతాయి. కారం మరమరాలకి మరమరాలు కొలతేముండదండి, ఎన్నైనా తీసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 3 స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసి ఫ్రై చేసుకోవాలి. వేరుశనగ గుళ్ళు వేగడానికి కాస్త టైం పడుతుంది. ఇవి కొద్దిగా వేగాక మిగతావన్నీ వేసుకోవచ్చు. చూడండి, ఇలా వేగినాయి కదా. ఇలా వేగాక 2 స్పూన్ల జీడిపప్పు, ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 3 కాయలు, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే మీకు ఇందులో కచ్చాబచ్చగా దంచిన వెల్లుల్లి రేకలు వేసుకోవచ్చు. పుట్నాల పప్పు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. వెల్లుల్లి వేయడం వల్ల మంచి సువాసన వస్తుంది. చూడండి, ఇలా బాగా వేగినాయి కదా. ఇలా వేగాక 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారం, 1/2 స్పూన్ పంచదార వేసుకోవాలి. పంచదార వేయడం వల్ల మంచి రుచి వస్తుంది. అలాగే ఉప్పు కారం ఎక్కువ పట్టవు, చూసి వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మరమరాలు వేసి కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరమరాలు కూడా క్రిస్పీగా వేగుతాయి. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, కారం మరమరాలు తయారైనవి. అలాగే మీకు కావాలి అనుకుంటే ఆమ్చూరు పొడి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇవి 2 రకాలు కూడా ఏదైనా డబ్బాలో పెట్టుకుంటే వారం రోజుల వరకు ఉంటాయి, అస్సలు మెత్తబడవు. ఎప్పుడైనా మెత్తబడిపోయిన మరమరాలు ఉన్నాయనుకోండి, అవేం మనకి వేస్ట్ అవ్వవు. ఒకసారి ప్యాన్లో వేసి వేయించుకుంటే మళ్ళీ క్రిస్పీగా వచ్చేస్తాయి.
చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా 2 రకాలు తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.